హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రియారాజ్ నండి. సో ఇది పార్ట్ 2 కూర్గ్ అనమాట. నెక్స్ట్ డే. సో మేమున్న ప్లేస్లో అయితే వ్యూ చాలా బాగుండే అనమాట. నేను మార్నింగే కాఫీ తాగుతున్నాను. సో ఇక్కడ నేను మార్నింగే నెక్స్ట్ డే వెళ్ళాలి కదా బయటికి అని, సో వాటికి వంట చేస్తున్నాను అనమాట. నేను చిన్న స్టవ్ తీసుకెళ్ళాను, వాడికి బయటి ఫుడ్ పడదనమాట. సో నేను అట్లనే కొద్దిగా తీసుకెళ్తుంటా, ఇలానే అన్నీ తీసుకెళ్ళి అక్కడ వండేసాను అనమాట. ఎందుకో వాడికి బయటి ఫుడ్ అంటేనే పడదు, కర్డ్ రైస్ కూడా తినడు, బయట ఏది తినడు. సో అట్లా అని జ్యూసెస్ ఒకటే తాగుతాడు. మేమున్న హోటల్ అదే ఇల్లులా ఉంది కదా, అక్కడ వాళ్ళే ఇచ్చారనమాట టిఫిన్. సో అది కడుబు అంటారంట, పులియోగర ఇచ్చారు. చాలా బాగుండే, అక్కడి ఫేమస్ కడుబు అంట, చాలా బాగుండే. మా అబ్బాయి చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. కండ్లు చూడరా? ఫోను నువ్వు కూడా చూడవా? అంటే కళ్ళు పోతాయని తెలిసి ఇదే చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ మేము కుశాల్ నగర్ వెళ్తున్నాం అనమాట. సో చాలా వర్షం ఉండే అండి, ఎక్కడికి వెళ్ళినా వర్షమే ఉండే అనమాట. అది 1 వీక్ అక్కడ వర్షమే ఉంది అని అన్నారు. బట్ ఏమో అయినా ఎప్పటికీ ఉంటుందంట అక్కడ సైడ్ వర్షము, చాలా వర్షం ఉండే. కుశాల్ నగర్ దగ్గరే మేము హరంగి జలాశయాన్ని వెళ్ళాము. అంటే చాలా పెద్ద డ్యామ్ ఉందంట, అక్కడికి వెళ్ళాము. అక్కడ టికెట్ తీసుకున్నాం అనమాట, 50 రూపీస్ ఏమో. 3 మెంబర్స్ 50 రూపీస్ తీసుకున్నారు. సో అక్కడ లోపల అంటే పార్క్ ఉంది, అంటే చెట్లు అవన్నీ ఉన్నవి, చాలా లోపలికి నడవాలన్నమాట. సో ఇదే డ్యామ్ అండి, అక్కడ సైడ్ అంతా ఇలా రాశారు. సో మేము వెళ్తున్నాము. మా అత్తమ్మ మామయ్య కూడా వచ్చారు. మా హస్బెండ్ ఎందుకో రాలేదు, చాలా లోపలికి ఉంది, మీరే వెళ్ళి రండి అన్నారు. సో మేమే వెళ్ళామన్నమాట. సో పిల్లలు కూడా కొద్దిగా పార్కు అది ఉండే కదా, సో అందుకే తీసుకెళ్ళాము. సో అక్కడ వాటర్ ఏం రాలేదు డ్యామ్లో నుంచి, ఒక్క గేట్ కూడా ఓపెన్ లేదనమాట. సో అదైతే వేస్ట్ అనిపించింది వెళ్ళి సూటిగా చూడడానికని. మేము వెళ్తూ ఇది ఒక అన్ని బొమ్మలవి ఇలా ఒక షాప్ ఉందన్నమాట. మావయ్య ఒక బుద్ధుంది చూద్దాము అక్కడ దొరుకుతుందేమో అని వాళ్ళు చాలా సెర్చ్ చేస్తున్నారు, పెద్ద బుద్ధ కావాలని. సో మా కొత్త ఇంట్లో పెట్టడానికి. సో అక్కడ దొరకలేదు, బట్ నేను అవన్నీ చాలా బాగున్నాయని వీడియో తీసుకున్నాను అనమాట. చాలా బాగుండే అక్కడ. సో ఇదొకటి హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనమాట, అక్కడే దగ్గరలోనే ఉంది, ఏం లేదు, చాలా ఫోటోషూట్కి ఒకటే. సో నా వెనకాల చూస్తున్నారు కదా, అక్కడ ఫోటోషూట్ జరుగుతుంది. సో తర్వాత అలసిపోయాము, ఇక్కడ లంచ్ చేయడానికి వచ్చామన్నమాట. సో ఇక్కడ మా మావయ్య మీల్స్ తీసుకున్నారు. వాళ్ళు నాన్ వెజ్ తిన్నారు బయట, వాళ్ళ ఇంట్లో మటన్ ఒకటే తింటారు, నాటుకోడి ఇది నార్మల్ కోడి అలా తిన్నారనమాట. సో అక్కడ మీల్స్ తిన్నారు. మేము చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాము, ఒక ఫిష్ ఆర్డర్ చేసాం. బట్ నాకు అది నచ్చలేదు, చాలా స్మెల్ ఉండే. బట్ మా హస్బెండ్ బాగుంది అన్నారు. నేను ఫిష్ తినేదే రేరు, బట్ దాంట్లో స్మెల్ వచ్చిందంటే అస్సలే తినాను. ఇది ఒక నిసర్గధామ అనమాట. సో అక్కడంతా ఎనిమల్స్ అంటే ఏం లేదు, డియర్స్, బర్డ్స్, సో ఇలా ట్రీస్ ఉన్నాయన్నమాట. ఇట్లా కూర్గు వాళ్ళ స్పెషల్, వాళ్ళ అప్పుడు కాలంలో అలానే ఉంటున్నారంట, కొడుగు మంది అంటారు కదా, సో వాళ్ళనమాట. ఇదంతా పల్లెటూరు సిస్టమ్ చేశారంటే చాలా బాగా చేశారు, రియల్ లానే ఉందన్నమాట. అక్కడ అన్ని బొమ్మలు చూస్తే అబ్బా ఇవి రియల్ చేశారు కదా అనిపించింది. సో ఇక్కడ మళ్ళా ఇది వీళ్ళు ఆడవాళ్ళు అనమాట, అక్కడ నేను మగవాళ్ళని చూపించాను కదా, ఇక్కడ ఆడవాళ్ళు ఇలా డ్యాన్స్ చేస్తున్నారు. శారీ స్టైల్ అంతా ఇక్కడ కూర్గు కొడుగు వాళ్ళు ఇలానే వేస్తారనమాట. ఇది అంతా పల్లెటూరు జనాలు. సో ఇదంతే బర్డ్ సెంచురీ అనమాట, అన్ని బర్డ్స్ ఉన్నాయి. సో ఇవైతే ఏమి సౌండ్ చేస్తున్నాయంటే అలా సౌండ్ చేస్తున్నాయి. ఆయన పట్టుకున్నాడు కదండి, అది చూస్తేనే నాకు భయం వేసింది. బట్ అది 50 రూపీస్ పట్టుకోవడానికి. లోపల కూడా బర్డ్స్కి ఇవి ఫుడ్ ఇవ్వడానికి కూడా ఛార్జ్ అండి, అది ఎక్స్ట్రా ఛార్జ్ అనమాట లోపల వెళ్ళడానికి. మళ్ళీ దీని లోపల ఫుడ్ ఇవ్వడానికి కూడా ఛార్జ్. మా అబ్బాయి చూడండి ఎలా ఏడుస్తున్నాడో, భయపడుతున్నాడు అనమాట. సో హాస్ట్రిచ్ బర్డ్స్,
సో కోడిలు, రకరకాల కోడిలు ఉన్నాయి అన్నమాట. ఉన్నాయి. బట్ పిల్లలు చూసేంత కొద్దిగా ఎంజాయ్ అంటే అంత ఎంజాయ్ లేదు, కొద్దిగా చూసేంత ఉన్నాయి. ఇవి దీని లోపల వెళ్ళడానికి ఫ్రీ అన్నమాట. దీంట్లో ఈ బర్డ్స్కి ఛార్జ్ లేదు. ఇట్లా పెడితే వస్తుంది. నేను పట్టుకుంటుంటే మా శ్లోక్ అయితే చాలా ఏడుస్తుంది, వద్దు మమ్మీ భయపడుతున్నాడు. వాడు చాలా భయపడతాడు. ఇది చూడండి, కానీ దీన్ని ఎలా పైన మీద పెట్టుకుంటారో నాకైతే చాలా చిరాకేసింది దాన్ని చూస్తేనే. సో ఇక్కడ ఒకటి షాపింగ్ ఉంది, సో అక్కడ మార్కెట్ ఉంది మొత్తము. అక్కడ నేను ఏం కొనలేదు. తర్వాత గోల్డెన్ టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో గోల్డెన్ టెంపుల్ అయితే ఎంత పీస్ఫుల్ ఉందంటే అంత బాగుంది, నాకు నచ్చింది. బయట అయితే లోపల బయట అంతా పెయింటింగ్స్ బాగున్నాయి. ఇక్కడ దీపాలు ఎన్ని అంటించారు, మళ్ళీ గ్లాస్ ఉందండి. ఎంత బాగుందో అంటే అంత బాగుంది. పెయింటింగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉండే అనమాట, చాలా బాగుంది. సో ఇక్కడ తత్సవి వాళ్ళ తాత మెడిటేషన్ చేస్తున్నారు. సో ఇది అయిపోయిన తర్వాత మేము రూమ్కి వెళ్తున్నాము. హోప్ యూ మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డే 3 వ్లాగ్ తొందరలోనే వచ్చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.